వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ స్వీయ వర్మ. యూపీలో వింత ఘటన. లవర్ని నరికి చంపి మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయాడు. సీన్ కట్ చేస్తే సహజీవనం చేస్తున్న మహిళను ఆమె ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. గొడ్డలితో తల నరికి ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. చివరి నిమిషంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయిపోయింది. సినిమాను తలపించే ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే వివరాల ప్రకారం ఉమా అనే మహిళకు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో 2 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని కుమారుడితో కలిసి వేరేగా ఉంటుంది. ఈ క్రమంలోనే బిలాల్ అనే టాక్సీ డ్రైవర్తో ఆమె పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏడాది నుంచి బిలాల్ ఉమా సహజీవనం చేస్తున్నారు. బిలాల్కు వివాహం కాకపోవడంతో అతడికి ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. దీంతో వేరే యువతిని వివాహం చేసుకునేందుకు ఉమాతో బంధాన్ని తెంచుకోవాలని బిలాల్ నిర్ణయించుకున్నాడు. ఉమా ఇందుకు అంగీకరించకపోవడంతో ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఇందులో 2025 డిసెంబర్ 6 సాయంత్రం ఉమాను సహాన్పూర్ నుంచి షిఫ్ట్ కారులో తీసుకెళ్లి దాదాపు 6 గంటలు తిరిగాడు. తరువాత ఆమెను కాళేసార్ అడవికి దగ్గరగా ఉన్న లాల్ధాంగ్ లోయ సమీపంలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఉమను హత్య చేశాడు. ఆమె తలను నరికి మొండాన్ని అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయాడు. ఇంటికి వెళ్లి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఉమా కనబడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి బిలాలే ప్రియురాలిని హత్య చేసినట్లు గుర్తించారు. వెంటనే బిలాల్ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు. బిలాల్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానాలోని కళేసార్ జాతీయ ఉద్యానవనం సమీపంలో ఉమా తలలేని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో స్త్రీని వివాహం చేసుకోవడానికి ఉమాతో సంబంధాన్ని తెంచుకోవాలనుకున్నాడని, ఇందులో భాగంగానే ఆమెను హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఉమా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిలాల్పై కేసు నమోదు చేశారు పోలీసులు.